ఇక మా హీరోయిన్లు నా ప్రజ్ఞ జైష్వాలు అఖండ నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ అందులో కూడా ఎంతో అద్భుతమైన పెర్ఫార్మెన్సు గ్లామరు పెర్ఫార్మెన్సు కలగలిపి ఎంతో అద్భుతంగా ఆవిడ రెండింటిని సమపాళ్లలో అందే కనిపించడం జరిగింది. సో మళ్ళీ తిరిగి మా కాంబినేషన్లో మళ్ళీ ఇది రెండో సినిమా ఈ యొక్క డాకు మహారాజ్ ఈ చిత్రం కూడా విజయం కావడం తప్పకుండా ఎంతో అందం ప్లస్ టాలెంట్ రెండు కలగలిపిన మరొక ఆర్టిస్టు మన శ్రద్ధా శ్రీనాథ్. ఎంతో నేను ముందు మాట్లాడినప్పుడు కూడా బాబీ గారు చెప్పారు ఎంతో సెలెక్టివ్, తను కూడా చెప్పింది. నేను అంటాను ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, ఎప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్. ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టుంది. నౌ షీ సేయింగ్ దట్ ఇప్పుడు అంటుంది ఆవిడ కాదు నేను ఇక్కడి నుంచి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే మంచి సినిమాలే ఎందుకంటే ఆవిడకున్న ఇమేజ్కి ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడకి పాత్రలు వస్తాయి. మరి నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని, కథ వరకు పాత్ర వరకు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి. ఉంటేనే ఆర్టిస్టుని మర్చిపోరు, ఎప్పుడు ఆర్టిస్టు గుర్తుండిపోతాను. సో అద్భుతమైన మరువైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.